నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. ఇకపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుండి అవార్డులు 21 అంశాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోద ముద్ర. ప్రిజం పబ్ కాల్పుల కేసులో పోలీసుల దూకుడు, సిఎల్పి భేటీలో కీలక నిర్ణయాలు. ఆయా అంశాలపై హైదరాబాద్ నుండి మోహన్, కుమార్, అజీం, నెల్లూరు నుండి నరేష్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. వెల్కమ్ టు ఆల్. హైదరాబాద్ సిఎల్పి భేటీలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు సంబంధించి 2 సభలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది సిఎల్పి. ఈ సభలకు ఏఐసిసి పెద్దలను ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. మరోవైపు సిఎల్పి భేటీకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం, ఏదైతే సిఎల్పి సమావేశం సుదీర్ఘంగా కొనసాగిందని చెప్పుకోవాలి. సుమారు 11 గంటలకు ప్రారంభమైన సమావేశం 5 గంటల వరకు కూడా కొనసాగింది. 5 గంటల పాటు కూడా సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పలు కీలక అంశాలపై చర్చించిందని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారని చెప్పి కూడా ఏదైతే మనకు తెలిసింది. సో అంటే రాష్ట్రంలో వస్తున్నటువంటి వనరులు కావచ్చు, ఏదైతే బడ్జెట్ సంబంధించిన విషయం కావచ్చు, ఎలా వస్తున్నాయి, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వివరాలు, దాన్ని మనం ఎలా పూడ్చుకుంటూ వస్తున్నాం, ఎలా పథకాలు అమలు చేస్తున్నాం అనే అంశాలపై కూడా బట్టి క్లియర్ కట్గా ఎమ్మెల్యేలు అందరికీ తెలియాలని ఒక ఉద్దేశంతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినట్టు మనకు తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయి, లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాలని చెప్పి సుమారు 90% పైగా సీట్లు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా పార్టీకి సంబంధించిన నాయకులు దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే నియోజకవర్గాలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు సంబంధించినటువంటి రాజకీయంగా టికెట్లు ఇస్తామని చెప్పింది. సో ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో 42% బీసీలకు టికెట్లు కేటాయించే అంశాన్ని కూడా వారే చూసుకోవాల్సి ఉంటుంది. పీసీసీతో ఈ విషయాన్ని చర్చించి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా నియోజకవర్గాల్లో పార్టీ సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, అటు గుళ్ళు కావచ్చు, బళ్ళు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ఏదైతే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా 90% పైగా విజయం సాధించాలంటే ఈ పనులపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పర్యటించి అటు పూర్తి స్థాయిలో పనులు కూడా చేయాలని చెప్పి దీనికి సంబంధించి సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, లేకపోతే జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఏదైతే పూర్తిగా సహకరించాలని చెప్పి ఎమ్మెల్యేలతో పాజిటివ్గా ఉండాలని చెప్పి కూడా ఏదైతే చర్చించినట్టు కూడా మనకు తెలుసు. సో ఓవరాల్గా ఈ అంశం, రాష్ట్రానికి సంబంధించిన అంశం ఈ రకంగా వస్తే కొద్దిసేపటి తర్వాత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు కూడా ఢిల్లీకి వెళ్తారు. ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి ఖార్గేతో భేటీ అవుతారు. ఈ భేటీలో ఏదైతే ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రిపోర్ట్ కావచ్చు, అలాగే కులగణకు సంబంధించినటువంటి రిపోర్ట్ కావచ్చు, ఈ 2 రిపోర్ట్లను కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేకి ఏదైతే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఈ సిఫార్సులు చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కావచ్చు, అలాగే కులగణకు సంబంధించిన రిజర్వేషన్. ఎందుకంటే దేశంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర సందర్భంగా చెప్పారో అదేవిధంగా మేము ఏదైతే కులగణ చేశాం, దేశంలోనే ఇది మొదటిసారి ఇలాంటి రాష్ట్రంలో చేయడం అని చెప్పి కూడా చారిత్రాత్మక నిర్ణయంగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితిలో ఈ వివరణ అంతా కూడా అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడికి ఇవ్వనున్నారు. సో దీని తర్వాత క్యాబినెట్ సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఏదైతే పెండింగ్ ఉన్నాయో కార్పొరేషన్ చైర్మన్లు, ఆ అంశానికి సంబంధించి కార్యవర్గానికి సంబంధించి పీసీసీ నూతన కార్యవర్గానికి సంబంధించి కూడా అంశాలు 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. సో పార్టీ క్యాడర్లో జోష్ నింపాలి అంటే, బలోపేతంగా ఉండాలంటే ఈ మిగిలిపోయిన పెండింగ్ సంబంధించినటువంటి పదవులన్నీ కూడా ఫుల్ఫిల్ చేసినట్టయితే ఖచ్చితంగా పార్టీ మరింత బలంగా జోష్గా ముందుకు వెళ్తుంది. లోకల్ బాడీలో ఎమ్మెల్సీలో ఎక్కువ స్థానాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. సో ఈ నేపథ్యంలో 2 సభలు కూడా ఫిబ్రవరిలో నిర్వహించాలని చెప్పి కూడా పీసీసీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు నిర్ణయించినట్టు కూడా మనకు తెలిసింది సిఎల్పి సమావేశంలో. అయితే సూర్యాపేటలో బీసీకి సంబంధించిన సభ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు ఒకసారి చిట్చాట్ చేసుకుంటూ కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఇదే అంశాన్ని ఈరోజు సిఎల్పిలో కూడా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో సూర్యాపేటలో రాహుల్ గాంధీని పిలిచి సభను విజయవంతం చేయాలని చెప్పి చూస్తున్నారు. అలాగే ఒక ఎస్సీ వర్గీకరణ చేశాం. సో ఎస్సీకి సంబంధించిన ఒక సభను కూడా నిర్వహిస్తే ఆ వర్గాల్లో కూడా మంచి సంకేతాలు వెళ్తాయి, పార్టీకి ఎన్నికల్లో కూడా ఉపయోగపడుతుందనే ఒక అంశాన్ని కూడా ఏదైతే సిఎల్పిలో చర్చించినట్టు తెలుస్తుంది. సో 2 సభలు కూడా ఇదే నెలలో నిర్వహించాలని చెప్పి కూడా ఏదైతే పార్టీ భావించినట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే అసంతృప్తికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే రహస్యంగా భేటీ అయినటువంటి ఎమ్మెల్యేల ఇష్యూ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో ఈ అంశానికి సంబంధించి కూడా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా అందరూ పాజిటివ్ వేలోనే వెళ్ళాలి, అందరూ
అందరు కలుపుకొని పోవాలని చెప్పి కూడా అటు మంత్రులకు కావచ్చు ఎమ్మెల్యేలకు కావచ్చు దిశానిర్దేశం చేసినట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఏదైతే రానున్న సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు 90% పైగా గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా కృషి చేయాలని చెప్పి, అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి బడ్జెట్ అంశాలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అలాగే 2 సభలు నిర్వహించాలనే ఒక అంశంపై పార్టీ ఏదైతే సిఎల్పిలో సుదీర్ఘంగా నిర్ణయించింది. మరి దీని అమలు ఏ రకంగా ఉంటుందైతే మనం చూడాల్సి ఉంటుంది. మూర్తి, థ్యాంక్ యూ అజీమ్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.